ఇరాన్ పైన భారీ దాడికి అమెరికా సిద్ధమవుతుందా? అంతర్జాతీయ మీడియా కథనాలు చూస్తుంటే అవుననే ఆన్సర్ వస్తుంది. దానికి కారణాలుగా చెప్తున్నది G7 సమిట్ మీటింగ్ నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వచ్చేశారు. ఎందుకు వచ్చారు అన్న దానిపైన స్పెక్యులేషన్ వచ్చింది. సీజ్ ఫైర్ కాల్పుల విరమణ కొరకు ట్రంప్ ఆలోచిస్తున్నాడంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానిస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఎప్పుడు కరెక్ట్గా చెప్పడు. ఈ గోస్ రాంగ్ ఆల్వేస్, మచ్ బిగ్గర్ దెన్ దాట్. సీజ్ ఫైర్ కాదు, అంతకన్నా పెద్దది అన్నాడు. కాల్పుల విరమణ కాదు, ఏంటి పెద్దదో స్పష్టంగా చెప్పలేదు, కానీ మచ్ బిగ్గర్ దెన్ దాట్, నాట్ సీజ్ ఫైర్, రియల్ ఎండ్, నిజమైన ముగింపు పలకబోతున్నాం అని వ్యాఖ్యానించాడు. తాను కెనడాలో G7 సదస్సులు ఉండగానే వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ టీంను ఆదేశించారు. ఈ సిచ్యువేషన్ రూమ్ అంటారు, అంటే అమెరికా సంబంధించిన భద్రతాపరమైన వ్యూహాత్మకమైన అంశాలపైన చర్చించే ప్లేస్ వైట్ హౌస్లో. సిచ్యువేషన్ రూమ్లో సుదీర్ఘ సమాలోచనలు ట్రంప్ జరిపాడు తన నేషనల్ సెక్యూరిటీ టీంతో, ఇంటెలిజెన్స్ టీంతో. దీంతో పాటు ట్రూత్ సోషల్లో చాలా ప్రొవొకేటివ్గా సంచలనమైన కామెంట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ కామెంట్స్ను బట్టి చూస్తుంటే ఇరాన్ పైన అమెరికా దాడి చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సిరీస్ ఆఫ్ ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్లో ట్రంప్ చెప్తున్నది US has కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఇరానియన్ స్కైస్. ఇరాన్ గగనతలం పైన అమెరికాకు పూర్తి నియంత్రణ ఉంది. అక్కడితో ఆగలేదు. అన్కండిషనల్ సరెండర్, బేషరతుగా లొంగిపోవాలి ఇరాన్ అని ఆల్ క్యాప్స్లో అన్కండిషనల్ సరెండర్ అని మాట్లాడాడు. దాంతోపాటు మరో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఆయతుల్లా ఖమైనీ ఎక్కడున్నాడో అమెరికన్ నిఘా వర్గాలకు, ఇంటెలిజెన్స్కు తెలుసు స్పెసిఫిక్గా ఆయన ఎక్కడ దాక్కున్నాడో. కానీ ఇప్పటికైతే ఆయన సేఫ్. అక్కడ అండర్లైన్ చేయాల్సిన పదం ఇప్పటికైతే. మేము ఇప్పటికైతే ఆయనను బయటికి లాగి చంపడం లేదు అని కూడా అన్నాడు. ఫర్ నౌ, అట్లీస్ట్ ఫర్ నౌ, వీఆర్ నాట్ టేకింగ్ హిమ్ అవుట్ అండ్ కిల్ హిమ్ అన్నాడు. అంటే చాలా స్పష్టంగా దీనికి బ్యాక్గ్రౌండ్గా మనకు ఆల్రెడీ మన వార్తలు ఆయతుల్లా ఖమైనీని అంతం చేయాలని ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తే గతంలో ట్రంపే వద్దన్నాడు అని. ఇరాన్ సింప్లీ స్టేటింగ్ ఇరాన్ కెనాట్ హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్, ఇరాన్ అణుబాంబు తయారు చేయనివ్వము అని. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే మార్చిలో ఇదే ఏడాది తులసి గబార్డ్, యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారు చేసే వైపుగా లేదు. ఈ మేరకు గతంలోనే ఆయతుల్లా ఖమైనీ ఇచ్చిన ఆదేశాల్లో మార్పు లేదు అని అమెరికా డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ వ్యాఖ్యానించారు. మీకు ఈ తులసి గబార్డ్ స్టేట్మెంట్ అంతర్జాతీయ మీడియా మొత్తం కవర్ చేసింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఐ డోంట్ కేర్ వాట్ షీ సేస్ అంటున్నాడు. తన దేశ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చెప్తున్న మాటల్ని నేను కేర్ చేయను అంటున్నాడు. ఇవన్నీ ఇండికేషన్స్తో పాటు మిడిల్ ఈస్ట్ అంటే మధ్యప్రాచ్య, ఇరాన్ ఉన్న ప్రాంతం వైపు పెద్ద ఎత్తున భారీగా ఫైటర్ జెట్లతో కూడుకున్న నౌకలు బయలుదేరుతున్నాయి. దీంతో పాటు రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు పంపిస్తున్నాడు. రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఒక రకంగా గగనతలంలో ఫ్యూయల్ ట్యాంకర్ లాంటివి, అంటే ఫైటర్ జెట్లను ఫ్యూయల్ చేయడానికి. సో ఈ ప్రిపరేషన్స్ అన్నీ చూస్తే ఏం జరగబోతుంది అంటే ఇరాన్ పైన భారీగా అటాక్ చేయబోతుంది అమెరికా. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లక్ష్యంగా చేసుకొని ఇటీవలనే ఇజ్రాయెల్ దాడి చేసింది నటాంగ్ బేస్లో. ఆ దాడి చేసిన ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను కూడా చంపేశారు.
తాజాగా ఇరాన్ ఆర్మీ చీఫ్ను కొద్ది రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇజ్రాయెల్ దాడుల్లో అంతమయ్యారు. గులాం అలీ రషీద్ అని. ఆయన ప్లేస్లో వచ్చిన షమ్దాని అని ఆయన ప్లేస్లో నియమించబడ్డాడు 4 డేస్ కింద. ఇప్పుడు ఆ కొత్త ఆర్మీ చీఫ్ను కూడా ఇజ్రాయెల్ దాడుల్లో చంపేశారు. సో ఇవన్నీ జరిపినా కూడా ఇక ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని ఇజ్రాయెల్ అంతం చేయలేదు. గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్ వ్యాప్తంగా డిస్పర్స్ అయి ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో ఎంత లోతులు ఉన్నాయి, రకరకాల కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి. 80 మీటర్ల నుంచి 80 మీటర్స్ టు 300 మీటర్స్ లోతులు ఉన్నాయని కూడా వస్తున్నాయి. నోబడి నోస్. బట్ డెఫినెట్గా ఈవెన్ సాధారణ బాంబు దాడుల్లో కూడా ధ్వంసం కానంతగా లోతుల్లో ఉన్నాయన్నది నిజం. సో దాని అటాక్ చేయాలి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే చాలా పెద్ద బాంబు, భారీ బాంబు కావాలి. అది అమెరికా వద్ద మాత్రమే ఉంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధంలో వాడారు. అలాగే దాన్ని ప్రయోగించాల్సిన బాంబర్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు కూడా అమెరికా వద్దనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఆ కెపబిలిటీ లేదు. అందుకే బెంజమిన్ నెతన్యాహు అమెరికా రంగంలో దిగితే తప్ప ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని ధ్వంసం చేయలేము అన్నది ఇజ్రాయెల్ వాదన. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని ధ్వంసం చేసేందుకు ట్రంప్ ముందుకొస్తున్నాడు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్గా చేసుకొని అటాక్ చేస్తాడు. ఇదొక ఆప్షన్. రెండవ ఆప్షన్ బహుశా 2 జరగచ్చాయా, ఒక్కటే జరుగుతుందా చెప్పలేం. ఈ రెండో ఆప్షన్ ఏంటంటే అసలు ఇరాన్లో అధికార వ్యవస్థని లేకుండా చేయడం. దీన్ని రెజీమ్ చేంజ్ అంటారు. ఇది ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తుంది. అమెరికన్ ఫారెన్ పాలసీ కూడా ఇదే. ఎందుకంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్, లిబియాలో కల్నల్ గడాఫీ, ఇలా చాలా చోట్ల ఇది అమెరికా చేసిన పని. ఇది సిరియాలో బషర్ అల్ అసద్ను ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు బషర్ రష్యాకు పారిపోయాడు కూడా. సో ఇలా రెజీమ్ చేంజ్ ఉత్తర కొరియాలో చేయటానికి, క్యూబాలో చేయడానికి అమెరికా ప్రయత్నించింది. అందువల్ల ఇరాన్లో కూడా అధికార వ్యవస్థల్ని, ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ను అంతం చేసి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోస్తాము అనేటువంటి ఆలోచన కూడా ఉందా? ఈ 2 పాసిబిలిటీస్ పైన ఇంటర్నేషనల్ మీడియా ట్రంప్ చేయవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో ట్రంప్ ఈజ్ ఎ మాస్టర్ ఆఫ్ పోస్టరింగ్. అంటే ట్రంప్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ముందు పెద్ద ఎత్తున భయపెట్టేలా హెచ్చరిస్తాడు. దానితో ప్రత్యర్థి వణికిపోయి తవ్వకస్తే ఫైన్, కాకపోతే తానే దిగి వస్తాడు. ఇది మనం టారిఫ్ల విషయంలో చూసాం. చైనా విషయంలో ఇక ఆల్ అవుట్ ట్రేడ్ వార్ అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. 245% టారిఫ్స్ని చైనా తగ్గలేదు. దాంతో ట్రంప్ చైనాతో ఒప్పందానికి ముందుకొచ్చాడు. సో అందువల్ల ఉక్రెయిన్ విషయంలో అదే జరిగింది. ఉక్రెయిన్ విషయంలో ఇలాగే అసలు నీవేమి చేయలేవు, అసలు నీతో కాదు అన్నాడు. అసలు జెలెన్స్కీనే రాజీనామా చేయాలి, అక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చాలి అన్నాడు. దాంతో జెలెన్స్కీ దిగి వచ్చాడు, అమెరికాతో మినరల్ డీల్ కుదుర్చుకున్నాడు, పరిస్థితి మారిపోయింది. సో అందువల్ల ట్రంప్ ఇరాన్ను బెదిరించి లొంగ తీసుకోవటానికి చేస్తున్న పోస్టరింగ్ మాత్రమేనా, లేదా నిజంగానే ఇరాన్ పైన దాడికి సిద్ధపడుతున్నాడా? ఇదొక అనుమానం వ్యక్తమవుతుంది. రెండో అనుమానం వ్యక్తమవుతుంది, ఇరాన్ కూడా ఇక మార్గం కనిపించక అమెరికాతో పరోక్ష చర్చలకు ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలకు ఇరాన్ విజ్ఞప్తి చేసిందని, ఇజ్రాయిల్ కనుక దాడులు ఆపితే మేము కూడా ఆపుతాం, మేము సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు సిద్ధం అనే సంకేతాలు పంపించింది అని వార్తలు వస్తున్నాయి. అయితే ట్రంప్ మాత్రం తన మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్, అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను శాశ్వతంగా ఎండ్ కావాల్సిందే అని ట్రంప్ మాట్లాడుతున్నాడు.
ఇరాన్ ఏమో మా దగ్గర అణుబాంబు తయారీ ఆలోచనే లేదు అని ఇరాన్ చెప్తోంది. అమెరికన్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ తుల్సీ గబార్డ్ కూడా సర్టిఫై చేస్తోంది. సో అందువల్ల ఇప్పుడు నిజమే అది ఇరాన్ దగ్గర అణుబాంబు వైపుగా ఇరాన్ వెళ్ళడం లేదనుకోండి, అమెరికాకు ఎలా కన్విన్స్ చేయగలుగుతారు ట్రంప్? తాను చేయని పనిని చేస్తున్నట్లు అమెరికా చెప్తుంటే ఎలా కన్విన్స్ చేయాలి? ట్రంప్ చెప్తుంటే లేదు, ఇరాన్ నిజంగానే న్యూక్లియర్ ప్రోగ్రాం వైపు వెళ్తుంటే అణుబాంబు వైపు, మరి అమెరికా ఇంత హెచ్చరిస్తే, ఇజ్రాయెల్ ఇలా దాడులు చేస్తే మరి ఇరాన్ లొంగిపోయి ఊకుంటుందా, లేదా మరింత వేగంగా తన అణుబాంబు తయారీ కార్యక్రమాన్ని చేస్తుందా? ఇవన్నీ కూడా ఇప్పటికైతే ప్రశ్నలే. కానీ ఇప్పుడున్న ఇండికేషన్స్ చూస్తే, ట్రంప్ పోస్టరింగ్ చూస్తే ఏ క్షణమైనా ఇరాన్ పైన దాడి, అది కూడా ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్నైనా టార్గెట్ చేసుకొని, లేదా ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్నైనా టార్గెట్ చేసుకొని అమెరికా కూడా దాడులు చేయవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టన్ బిహేవియర్ తెలిసిన వారు ట్రంప్ ఆఖరి నిమిషంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేము అనే ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం వేసుకుంటున్నారు.